కనపడలే కదా. సో ఇదైతే హయాబుసా జెన్, ఈ రోజు బర్త్డే అంట. సో వీళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మనమైతే నైట్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు లైనప్ వచ్చేసరికి 2 హయాబుసాస్ మన స్ట్రీట్ ట్రిపుల్ రెడీ ఉందన్నమాట ఇక్కడ. సో ఇంజన్ వార్మప్ చేసిన. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10 అవుతుంది. సో ఇప్పుడైతే బ్లాగ్లో కలుసుకుందాం. చిన్న షార్ట్ రైడ్ అనమాట. ఆఫ్టర్ సో లాంగ్ టైం అయితే బైక్ అయితే తీసుకున్నాను. లైక్ ఆల్మోస్ట్ అరౌండ్ బైక్ తీసి ఒక రైడ్ కోసం అయితే మినిమం 1-2 months అయిపోయింది. వ్లాగ్స్ ఆపేసి కూడా మనం 1 month అయింది కదా ఆల్మోస్ట్ మన సింగపూర్ ట్రిప్ తర్వాత. సో సో ఇప్పుడైతే మనం చిన్న సైనిక్పూర్లో కేఫ్కి వెళ్తున్నాం. సో ఈరోజు మనతో అయితే ఒక ఓల్డ్ జెన్ హయాబుసా అండ్ ఒక న్యూ జెన్ హయాబుసా, ఒక మన ఫ్రెండ్ R15 అనమాట V3. సో లెట్స్ గో గైస్. అండ్ గైస్ నేనైతే యూట్యూబ్ అయితే క్విట్ ఏం చేయలేదు. సో కొంచెం బిజీ వర్క్స్ వల్ల కొంచెం అయితే లేట్ అయిందనమాట వీడియోస్ అవన్నీ. అండ్ మీ సపోర్ట్ ఉంటే కనుక డైలీ వీడియోస్ చేస్తూనే ఉంటా రెగ్యులర్గా. లైక్ కొత్త కంటెంట్ కోసం ఆలోచిస్తున్నా. లైక్ అంతా రెగ్యులర్ కంటెంట్ అయిపోయింది కదా రైడ్స్ అవి ఇవి. సో కొంచెం కొత్త కంటెంట్ లైక్ మోడిఫికేషన్స్, ఎవరికి తెలియని వీడియోస్ ఉంటాయి కదా అలాంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బైక్ సర్వీస్కి అయితే ఇవ్వాలన్నమాట. అండ్ మన బైక్ సర్వీస్ ఇవ్వాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన బైక్ ఫోక్ ఆయిల్ సీల్స్ అయితే పోయినాయి అనమాట. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ బెస్ట్ మెకానిక్ అనమాట. అండ్ ఇంకొకటి అయితే లాంగ్ రైడ్ కూడా వేద్దామని ఒక ప్లాన్లో అయితే ఉన్నాను. బట్ ఏంటంటే కొంచెం ప్రిప్ అనేది చేయాలి కదా. లైక్ నేను ఈ బైక్ మీద లాంగ్ రైడ్స్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ లాంగ్ రైడ్ వచ్చేసి కేరళ టు హైదరాబాద్. సో బైక్ అయితే ఆల్ ఓకే. బట్ ఏంటంటే బైక్ అయితే మన గో అయితే ఒకసారి ఆగిండు, ఒక నిమిషం చూద్దాం. లాంగ్ రైడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ లైక్ సోలో రైడ్ చేద్దామా, లైక్ ఎవరైనా ఉన్నారా అని. లైక్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి గైస్. లైక్ లాంగ్ రైడ్ అరౌండ్ ఒక 1000 kilometers అనుకుంటున్నాను. అండ్ నా బైక్ వచ్చేసి టైర్ అయితే కొంచెం ఓకే ఇప్పుడు లైక్ 1 ట్రాక్ టైర్స్ నుంచి అయితే టైర్ తెప్పించాను. బట్ అంతా అయితే లేదు, వాళ్ళు చెప్పిన క్వాలిటీ అయితే లేదు. సో నేనైతే బ్రాండ్ న్యూ టైర్కే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంకా. సో ఇప్పుడైతే బైక్ వాడట్లేదు కాబట్టి ప్రస్తుతానికి ఆ టైర్ వేసినాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోక్ ఆయిల్ సీల్స్, ఇంజన్ ఆయిల్ జనరల్ సర్వీసింగ్ అంతా చేయాలి. అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్. అండ్ లైక్ నేను ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే ఫస్ట్ థింగ్ అయితే నాకు ఇప్పుడు వరకు అయితే నేను ఈ బైక్ కొన్న తర్వాత ఒక్కసారి కూడా సర్వీస్ చేయలే. సో బెస్ట్ మెకానిక్ కోసం అయితే చూస్తున్నా. నేనైతే డైనమిక్ రైడర్స్లో ఇద్దాం అనుకుంటున్నా. పాయింట్ నెంబర్ 1 అక్కడ ఇస్తే కొంచెం ఆల్రెడీ నా GT ఉన్నప్పుడు అక్కడే ఇచ్చిన అనమాట బైక్ సర్వీస్కి. సో అక్కడైతే ఒక మెకానిక్ తెలుసు నాకు, తనైతే బెస్ట్ వర్క్ చేస్తాడు. అండ్ దీంట్లో ఒక ఇష్యూస్ అయితే పెద్ద లేవు, చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. క్లచ్ లివర్ది అండ్ ఎక్సిలేటర్. మెయిన్ అయితే ఎక్సిలేటర్ కేబుల్ గైస్ కొంచెం దీని అయితే హార్డ్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఎక్సిలేటర్ కేబుల్. అది ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ నేను ట్రాఫిక్లో ఉండదు అనుకున్నా. టైం వచ్చేసరికి 10 అవుతుంది. అయినా కూడా చూడండి అంటే మనకే పని పాట లేదు, వేరే వాళ్ళు అన్నప్పుడు తప్పు. సో గాయస్ మీరు అందరూ అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ అయితే లైక్ అండ్ షేర్ అయితే చేస్తలేరు ఎవరు. అట్లీస్ట్ కొంచెం మీ లైక్ అండ్ షేర్ మాకు చాలా ఇంపార్టెంట్ గైస్. లైక్ చూస్తున్నారు అందరు వీడియో చూస్తున్నారు, బట్ ఏంటంటే లైక్ అండ్ షేర్ చేస్తలేరు. సో మీరు లైక్ అండ్ షేర్ చేస్తే ఏంటంటే మాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతాయి. మాకు కూడా కొత్త కంటెంట్స్ అంటే మాకు కూడా కొంచెం మోటివేటింగ్ టైప్లో ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్ టు డేట్ ఇస్తాను. ట్రాఫిక్ బైక్ అయితే రియాక్షన్స్ కామన్ అనమాట. ఆఫ్ కెమెరా అయితే ఫుల్ రియాక్షన్స్ వస్తాయి. ఈ గోప్రో హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే బాగుండు. యూజువల్లీ గోప్రో హ్యాండ్ ఇస్తూ ఉంటుంది అనమాట. గోప్రోకి అలవాటు అనమాట మనకు బైక్కి హ్యాండ్ ఇవ్వడం. ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ ఇచ్చేయలేదు కదా. స్పోర్ట్స్ బైక్ యాక్టివా హారన్. ఈ బైక్ సౌండ్ హారన్ కూడా వినిపిస్తుంది, వినపడదు డౌటే. ఇన్లైన్ 3 సౌండ్ క్రేజీ. మనం ఆల్మోస్ట్ అయితే మనం అనుకున్న డెస్టినేషన్ 5 minutes.
సిగ్నల్, మళ్ళీ రెడ్ సిగ్నల్. అసలే లేట్ అవుతుందంటే మళ్ళీ రెడ్ సిగ్నల్. 11 seconds, 10 seconds. GoPro అయితే రికార్డింగ్ అవుతుంది. ఇప్పటికీ 10 times చెక్ చేసుకున్నా రికార్డింగ్ అవుతుందా అవ్వట్లేదా అని. వైజర్ క్లియర్ లేదు, చీకట్లో నడుచుకుంటూ వస్తుంది. డెస్టినేషన్ ఇదే. ఒకసారి అన్నోళ్ళకి ఫోన్ చేద్దాం. ఆల్రెడీ మిస్ కాల్ ఉంది. అన్న ఎక్కడన్నా? F3లోనా? 1 minute అన్న. F3 ఇంత లోపలికి ఎట్లా పెట్టినారు వీళ్ళు? సో గాయ్స్, ఈరోజు లైనప్ అయితే ఇది. హయాబుసా జెన్ 2, మన స్ట్రీట్ ట్రిపుల్, ఇంకా R15 జెన్ 3 హయాబుసా. సో అన్న వెళ్దామా? స్టార్ట్. చూద్దాం ఇవాళ రైడ్. మనమైతే చిన్న షార్ట్ రైడ్ అనుకున్నాం. సో ఇక్కడైతే F3లో అయితే కొంచెం లైట్గా, నాట్ లైక్ ఏ డిన్నర్, కొంచెం లైట్గా డిన్నర్ కంప్లీట్ చేసేసి స్టార్ట్ చేస్తున్నాం. మన గ్రూప్లో స్మాల్ రైడర్ అనమాట, అన్నోళ్ళ కొడుకు. ఇది ఫుల్ సిస్టమా అన్న? స్లిపానే? ఏదో సౌండ్ అయితే చూడండి ఎట్లా ఉందో. చాలా రోజుల తర్వాత మస్తు మజా వస్తుంది అనమాట ఒకేసారి ఇట్లా బైక్ నడుపుతుంటే. అది కూడా సోలో వెళ్తే ఒక మజా అండ్ గ్రూప్గా వెళ్తే ఒక మజా అనమాట. అదేందో అర్థం కాదు, ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. చెప్పుకోలేము, బైకర్ అయితే అర్థమవుతుంది. ఆ మాటల్లోనే మీకు తెలుస్తుంటుంది. ఎన్నో చాలా రోజుల తర్వాత క్రేజీ సౌండ్. అండ్ మళ్ళీ చెప్తున్నా గైస్, బీ కేర్ఫుల్ వైల్ రైడింగ్. మనం ఏదో స్పీడ్ వెళ్తున్నామని కాదు, కేర్ఫుల్గా రైడ్ చేస్తే బెటర్ అనమాట. తగ్గేదేలే V3. మీకు మైక్ ఎంత లైక్ జడ్జ్ చేస్తుంది చెప్పలేను, కానీ మీరు ఇంటే కనుక తెలుస్తుంది అనమాట. ఎవరైనా ఇంటే తెలుస్తుంది సౌండ్ ఎంత ఘనం వస్తుందో. ఫ్రిక్కింగ్ లౌడ్ అనమాట. పోలీసులు పట్టుకోకపోతే చాలు, అదొక్కటే గ్రేట్, చాలా గ్రేట్ ఈ ఒక్కరోజుకి. ఎందుకంటే పట్టుకుంటే పెద్ద అయిపోతుంది, సీన్ అయిపోతుంది. 3 బైక్స్ రేసింగ్, ఎగ్జాస్ట్ పెట్టుకుర్రు, ఎటు పోతుర్రు, ఆర్సీ, ఇన్సూరెన్స్, బాబా. ది ఫైండ్ ఏ వే టు, తెలిసిందే కదా, చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా.
అండ్ ఈ బూసా కూడా మన బైక్ లాగా ఏంటంటే ఎలాయిస్ పెయింటెడ్ అనమాట, రెడ్ లాగా. మనది బ్లూ కదా. అండ్ ఇప్పుడు వెనకాల ఒక 3rd gen బూసా ఉంది కదా, అదైతే స్టాక్, కంప్లీట్ స్టాక్, న్యూ బూసా అది. బాటల్స్ చాలా మెల్లగా, లైక్ ఎందుకంటే మెల్లగా వెళ్ళాలంటే ఇది సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ కదా. సో మనం ఎప్పుడైతే పాట్ హోల్లో వేస్తామో అప్పటికప్పుడు ఏమవుతుందంటే టైర్ ఇట్లా అయిపోయి రిమ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. టేల్ చూడండి ఎంత సెక్సీగా ఉందో అసలు, క్రేజీ అసలు. ఆ నెంబర్ కూడా 45, క్రేజీ నెంబర్ అసలు. అండ్ ఇది స్టాక్ అని చెప్పినా కదా, స్టాక్లో కూడా సౌండ్ అవసరం ఉంది, లైక్ స్మూత్, బటర్ స్మూత్గా ఉంది. లైక్ గైస్ ఇప్పుడు లైక్ ఎగ్జాస్ట్ ఇష్టం ఉంటుంది, ప్లస్ బటర్ స్మూత్ కూడా, లైక్ అది కూడా క్రేజీ ఉంటుంది. ఏంటంటే లైక్ సౌండ్స్ లైక్ ఎలా అంటే చాలా ఫాస్ట్ వెళ్తున్నాం బట్ నో సౌండ్, అదొక మజా అనమాట. లైక్ ఉంటుంది, డిపెండ్. లైక్ గైస్ ఇట్స్ నాట్ దట్ ఈజీ డ్రైవింగ్ ఏ బైక్ విత్ ఎగ్జాస్ట్ ఫర్ లాంగ్ అనమాట. ఏమవుతుందంటే ఇయర్ పెయిన్స్ వస్తాయి ఆటోమేటిక్గా, తెలిసిందే కదా, చాలా ఇయర్ పెయిన్స్ వస్తాయి, ఇయర్ డ్రమ్ కూడా చాలా ప్రాబ్లం. సో అది కూడా లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే స్టాక్ ఎగ్జాస్ట్ పెట్టేసుకొని మిగతా రోల్ అంతా ఇది పెట్టేసుకోవాలి, లైక్ ఎగ్జాస్ట్. మనం సెకండ్ ఉన్నాం రైడ్లో, గోప్రో బ్యాటరీ లో ఉంది, అందుకని కట్ వస్తుంది అనమాట వీడియోస్. అండ్ మనకు కూడా చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, లిటిల్ బిట్ గ్యాప్ వచ్చింది కదా గైస్. సో గైస్ నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే Gen 2కి ఇంకా Gen 3 హయాబుసాకి అయితే ఒక కంపారిజన్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏమనుకుంటారో, మీరు అందరు చేయాలా వద్దా, కమెంట్స్లో చెప్తేనే చేస్తాను అయితే పక్కా. ఈ వీడియోకి అయితే ఒక 100 likes అయితే టార్గెట్ పెట్టేసుకుందాం ఈసారి. సో గైస్ ఇక్కడైతే thumbnail కోసం ఒక ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. కోసం అయితే మన బాయ్స్ బర్త్డే అంట, మన బ్రోది, ఈ బ్రోది బర్త్డే అంట. సో వీళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫోటో సెక్షన్ అయిపోగానే లెట్స్ గో టు రైట్ సైడ్ కానా, రైట్ ఇట్లా అయిపోగానే మనం వెళ్ళిపోదాం ఇంటి నుంచి. సో గైస్ ఫర్ ద డే లైనప్ అనమాట. ఇందాకైతే చీకట్లో ఏం కనపడలే కదా. సో ఇదైతే హయాబుసా Gen 3, Gen 2 Street Triple V3. సో ఇదైతే కంప్లీట్ స్టాక్ అనమాట, జస్ట్ ఫ్రేమ్ స్లైడర్స్ ఉన్నాయి అండ్ స్టాక్ ఎగ్జాస్ట్. ఇది కూడా లైక్ స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ ఉంది, మనదైతే తెలిసిందే కదా. సో యా లెట్స్ గో ఫర్ ఎ రైడ్. అయితే చూడండి గైస్, మొత్తం 280, 290 ఉంది. అంత టాప్ స్పీడ్ చేసే రోడ్స్ అయితే లేవు, అంత సేఫ్ అయితే కాదు. బట్ వైట్ ఈస్ లుకింగ్ క్రేజీ, గ్రే కూడా. అసలు ఆ అలాయిస్ చూడండి, రెడ్ అలాయిస్. అండ్ ఒకటి అబ్జర్వ్ చేయండి గైస్, ఇది 45 నెంబర్, ఇది 46 అనమాట. కోఇన్సిడెన్స్గా అట్లా అయిపోయింది. ఇది మన బైక్. యా ఇప్పుడైతే చూద్దాం బ్లాగ్ అయితే ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుందో. అయితే యాజ్ యూజువల్ హ్యాండ్ ఇచ్చేయడానికి రెడీగా ఉంది. లో బ్యాటరీ సైన్ వచ్చేసింది అప్పుడే. సో ఎక్కడి వరకు రికార్డ్ అయితే అక్కడి వరకు రికార్డ్ చేస్తా. లెట్స్ హోప్ ఫర్ ద గెస్ట్ గైస్. సో మనం కానీ ట్రాఫిక్లో అయితే ఈ బైక్ నడపడం చాలా డిఫికల్ట్ గైస్, ఎందుకంటే ఎంత హీట్, హెవీ వెయిట్, మధ్యలో ఒక భయం ఏంటంటే ఎవడైనా తాకిస్తాడని ఒక భయం ఒకటి చాలా ఉంటుంది. ఇప్పుడైతే బైక్స్ తీసు మన గోప్రో హ్యాండ్ ఇచ్చింది కాబట్టి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండింగే గైస్, అయిపోయింది మన గోప్రో సంగతి. 29% సంథింగ్ ఎంతో ఉంది, నాకు తెలిసి రాదేమో వ్లాగ్. అవుతుంది రికార్డ్ అయితే, కొంచెం ఒక 10-15 seconds అవుతుంది, తర్వాత అయిపోతుంది. తెలిసినంత వరకు అయితే ఈ వ్లాగ్ అయితే ఇంతవరకు అయితే ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇంకేం లేదు, ఆల్మోస్ట్ హౌస్కి అయితే రీచ్ అయిపోతాను ఇప్పుడు నెక్స్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.